నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్యకాలంలో స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతూ ఆయన కొన్నిసార్లు నోరు జారడమో లేకపోతే మాట జారడమో కానీ ఆయన వివాదాల్లో అయితే ఇరుక్కుంటూ ఉన్నారు. అసలు ఏమైంది రాజేంద్ర ప్రసాద్ గారికి? వయసు పైబడిన మాటలా లేకపోతే చేదస్తమా అనే అంశం గురించి చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. మా రాజేంద్ర ప్రసాద్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ అమ్మా నేను. ఆయన కామెడీకి కానీ ఆయన టైమింగ్ కానీ. బట్ ఆయన అలా ఇంబ్యాలెన్స్డ్గా మాట్లాడడం అనేది తీసుకోలేకపోతున్నాం మాలాంటి అభిమానులు కానీ అందరూ కూడా. బట్ దీన్ని ఎలా చూడవచ్చు? ఏం జరుగుతుంది ఆయన లైఫ్లో? సమ్ డిస్టర్బెన్సెస్ వలన ఎట్లా? ఏదేమైనా ఆయన కొంత సమతుల్యతని కోల్పోతున్నారు అనేది, ఇంబ్యాలెన్స్ అవుతున్నారు. ఇది ఎవరు సర్టిఫై చేయక్కర్లా, మన కళ్ళకే కనిపించిపోతుంది. ఇప్పుడు చాలామంది ఇంబ్యాలెన్స్ అవుతారు. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అప్పటికప్పుడు కాకపోయినా కాసేపటికైనా తరచి చూసుకుంటే వాళ్ళు ఎక్కడ ఇంబ్యాలెన్స్ అయ్యారు, ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాము అనేది అర్థమవుతుంది. అది మానసిక స్థితి కాస్త చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. అంటే ఒక ఇన్సైట్ అంటాను దీన్ని, అంటే వాళ్ళల్లోకి వాళ్ళు చూసుకోవడము అని. ఇప్పుడు వివేకానందుడు ఒక మాట అంటారు, స్వామి వివేకానంద ఒక మాట ఏమంటారంటే, నువ్వు ప్రతిరోజు నీతో నువ్వు ఒక పావు గంట మాట్లాడుకో, నీలోనే నీకు ఒక అద్భుతమైన వ్యక్తి సాక్షాత్కరిస్తాడు అని చెప్తాడు ఆయన. అంటే చేసేన్ని ఏదో పనులు అయితే అద్భుతమైన మనిషి ఏమి సాక్షాత్కరించడు. ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే, నీలోకి నువ్వు చూసుకున్నావు అంటే నీ తప్పులు నీకు తెలుస్తాయి, తప్పులు సరిదిద్దుకుంటావు. తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తే ఏదో ఒక రోజుకి ఒక అద్భుతమైన వ్యక్తివే అవుతావుగా. అదే ఆయన చెప్పిన దాంట్లో సారాంశం. అలాగే ప్రతి మనిషి కూడా ఒక పని చేసిన తర్వాత, అసలు పని చేయక ముందు ఆలోచించడం ఒక ఉత్తమమైన పద్ధతి. కాదు అనుకున్నప్పుడు చేసిన తర్వాత అయినా ఆలోచించాలి. ఆలోచించి ఇది నేను ఎందుకు చేశాను, ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేయడం వల్ల నాకు నష్టము అనే ఒక అంతర్మథనము, ఆత్మ పరిశీలన చాలా అవసరం. అంతర్మథనం ఎప్పుడు వస్తుంది? ఆత్మ పరిశీలన ఉంటే వస్తుంది. అసలు ఆత్మ పరిశీలన లేకుండా అంతర్మథనం ఎందుకు వస్తే రాదు. అందుకని ప్రతి ఒక్కళ్ళము కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన సరే ఆత్మ పరిశీలన చేసుకున్నా వాళ్ళ తప్పేంటో వాళ్ళకి తెలియలేదు అంటే ఇంకా ముదిరిపోయింది వ్యవహారం అనుకుందాం. అప్పుడేం జరుగుద్దంటే గమనించిన వాళ్ళు చెప్తారు, అయ్యా నువ్వేదో సరిగా ఆలోచించట్లేదు, అమ్మా నువ్వేదో సరిగా ఆలోచించట్లేదు, నీ ఆలోచన విధానంలో పక్క వాళ్ళకి ఇబ్బంది, నష్టము, గౌరవానికి భంగము కాకుండా నీకు కూడా నష్టం జరుగుతుంది ఇది అని చెప్పగలిగే మనుషులు మన చుట్టూ ఉన్నారనుకోండి. వాళ్ళు చెప్పినప్పుడు మనము అప్పుడైనా ఒక ఆలోచనలో పడ్డాము అనుకోండి, అది వేరుగా ఉంటుంది. చెప్పిన తర్వాత కూడా మనం ఆలోచనలో పడకుండా నేను చేసింది తప్పే కాదు, వాళ్ళే అలా భ్రమపడుతున్నారు అనే స్థితికి కనుక ఒక మనిషి వెళ్ళాడు అంటే, చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, లేకపోతే ముసలోళ్ళ, ధనవంతుల, సమాజంలో గొప్ప పేరున్నోళ్ళ, నటీనటుల, కళాకారుల ఏమీ కాదు, ఎవరైనా సరే ఈ మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఒక 4-5 స్టేజ్ల్లో వాళ్ళు కనెక్ట్ కావాలి. ఈ 4-5 స్టేజ్ల్లోనూ వాళ్ళు కనెక్ట్ కావట్లా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి పరిస్థితి, నీ వ్యవహార శైలి బాగాలేదయ్యా అని చెప్తే తల విదల్చటం, చేయాలనుకున్నదే చేసుకుంటా వెళ్ళటం, ఆలోచించుకోకపోవటం, ఎవడో చెప్పాడు అంటే కూడా అది కూడా ఆలోచించకపోవటం, పైగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు నా గురువులు, నా దేవుళ్ళు అని చెప్పుకోవటం. గురువులు దేవుళ్ళు అని చెప్పుకున్నప్పుడు ఆ గురువులు దేవుళ్ళు ఏం చేశారు? కొంచెం అనుసరించకపోయినా అనుకరించడమైనా చేయాలిగా కనీసం. అనుకరణ లేదు, అనుసరణ లేదు. రామారావు గారి శిష్యుడు అదే మరి. అందుకే నేను చెప్తుంది, ఆయన ఈ విషయం చెప్పింది అందుకే. మరి అది లేదు, అన్నీ అయిపోయినాయి. ఇక నేను ఈ మధ్యకాలంలో ఒక 2-3 మీటింగుల్లో ఆయన ఈ విధంగా మాట్లాడడం కాస్త హద్దులు మీరుతున్నాడు. కొంచెం నోటికి అదుపు తగ్గుతుంది, మెదడుకి నోటికి ఉండాల్సిన కనెక్షన్ ఎక్కడో కట్ అయిపోయింది, వైర్ కట్ అయిపోయింది.
ఈయన ఇది మొదటిసారి కాదు, గతంలో డేవిడ్ వార్నర్ మీద కూడా, డేవిడ్ వార్నర్ కంటే కూడా ముందు కూడా హీరోయిన్లతోటి కాస్త వాళ్ళు ఇబ్బంది పడేలాగా ప్రవర్తించేవాళ్ళు. అంటే కాస్టింగ్ కౌచ్ అని నేను అనట్లేదు, కాకపోతే విపరీతమైన చనువు తీసుకోవడము, ఆ చనువులో వాళ్ళు కొంచెం బాధపడేటట్లుగా మాట్లాడటము ఇవన్నీ జరిగాయని అప్పుడప్పుడు కొంతమంది పాత తరం హీరోయిన్లు మాట్లాడే మాటలను బట్టి తెలుస్తుంది, అర్థమవుతుంది. సరే, అవన్నీ ఏంటి అంటే లోపల జరిగాయి కాబట్టి అవి బయటికి వచ్చే విషయాలు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరు కెమెరా పెట్టి దాన్ని రికార్డ్ చేసి ప్రపంచానికి చూపించరు కాబట్టి అవి పెద్ద విశేషాలు కాకపోయి ఉండొచ్చు. కానీ ఈ డేవిడ్ వార్నర్ విషయంలో ఈయన తప్పు మాట్లాడాడు, ఇలా మాట్లాడుకోకుండా ఉండాల్సింది అని చాలామంది మాట్లాడారు. మాట్లాడినప్పటికీ ఆయన ఎక్కడ చలనమే లేదు. అవునా, నేను మాట్లాడింది కరెక్ట్ కాదా అనే ఒక ఆత్మవిమర్శ లేదు. అది అయిపోయిన తర్వాత షష్టిపూర్తి సినిమా ఏదో ఒక ఈవెంట్లో అర్చనాని కూడా నల్లపిల్ల ఇట్రా అంటే, సరే ఆమె పెద్ద బాధపడినట్లేదు, ఎందుకంటే ఆమెకి అది నలుపు రంగు గురించి ఆవిడ అసలు బాధపడదు. అదే ఇంకొకళ్ళు అయితే కుమిలి ఏడ్చేవాళ్ళు. సరే, ఆవిడ సహించింది, భరించింది, అయిపోయింది. ఇప్పుడు ఈ విషయంలో అలీని పట్టుకొని అలా బూతు మాటలు మాట్లాడటం, రోజాని పట్టుకొని దీనిని నేనే హీరోయిన్ చేశాను అని మాట్లాడటం, ఇలా ఈ రకరకాల మాటలు ఏవైతే ఉన్నాయో, నాకు ఎన్టీఆర్ అవార్డు వచ్చింది, ఏంటి చప్పట్లు కొట్టరా, మురళీమోహన్ గారి వైపు తిరిగి బుద్ధి ఉందా లేదా అని అనాలి అనే మాట ఎలా ఉంది అంటే, ఆయన ఎవరిని అన్నారు? మురళీమోహన్ గారిని అన్నారా? ఆడియన్స్ని అన్నారా? ఎవరిని అన్నట్లు? అలీని పట్టుకొని ఆ బూతు మాట మాట్లాడటం, కిందున్న ఆడియన్స్ కూడా ఎవరూ అంత కంఫర్టబుల్గా అనిపించలా ఆయన మాట్లాడేటప్పుడు. వాళ్ళ హావభావాలు చూస్తే ఇంద్ర తెంగరోడు మళ్ళీ వచ్చాడా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళంతా. అంటే వాళ్ళ కుమార్తె మరణించిన తర్వాత ఇలా అయిపోయారని కొంతమంది మాట్లాడారు. ఇలా ఈ మాట్లాడడం జరిగిన తర్వాత ఆయన సారీ చెప్తారేమో అనుకుంటే, మా ఇద్దరికి మధ్యలో ఉన్న బంధం అట్లాంటిది, నేను సారీ ఎందుకు చెప్తాను, నేను మాట్లాడిన దాంట్లో నాను సరదాగా తప్పే ఉంది, మీరు మీ కర్మ అన్నారు ఆయన అని మాట్లాడితే, ఇప్పుడు మనం ఆయన గురించి విశ్లేషణ చేయాల్సి వస్తే, ఇందాక నేను చెప్పాను చూడండి, మనకే తెలియటం లేదు, ఎవరన్నా చెప్తే వినటం లేదు, ఏదన్నా ఎదురు దెబ్బ తగిలితే ఆలోచించడం, ఇవేమీ జరగట్లేదు కదా ఆయనకి. ఇప్పుడు నిన్న అడిగితే దాన్ని పెద్ద ఆయన ఖాతరు చేయలా. అంటే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచించండి మీరు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటేమో ఆయన తాగొచ్చాడు అంటున్నారు, ఇంకొకటేమో ఆయన మానసిక స్థితి సరిగా లేదు, వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పటి నుంచి కొంచెం ఇలా ఉంటున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. దేనికి ఎక్స్క్యూజ్ లేదు, ఎందుకంటే ఇప్పుడు మీకు బాగాలేదు, మీరు మీ ఇంట్లో కూర్చోండి, ఎందుకు బాగలేదో ఆలోచించుకుని ఆ బాగలేని దానికోసం బాగు చేసుకోవటం ఎట్లాగో మీరు ప్లానింగ్ చేసుకోవాలి. కానీ మీరు అది చేయట్లా, అంటే మీ చేతుల్లో కూడా మీరు లేరు. మీరు ఇంకొకళ్ళు ఎవరైనా ఈ బాధ్యత తీసుకుంటే ఇలాంటి విషయాలు డీల్ అయ్యే పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసిందనుకోండి, ఇప్పుడు ఒక బీపీ ఉందని తెలిసింది, నేను బీపీ డాక్టర్ దగ్గరికి వెళ్తా, షుగర్ వచ్చింది అని అర్థమైంది, లక్షణాలను బట్టి షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తా. కానీ ఈ మానసిక పరమైన అసమతుల్యతలు ఏమైతే ఉన్నాయో, అంటే ఈ ఇంబ్యాలెన్సెస్ ఏమున్నాయో వాళ్ళకి అర్థం కాదు. ఓ పట్టాన పక్క వాళ్ళు చెప్తే వినరు. ఈ అసమతుల్యత ఎందుకు వస్తుంది మరి, ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఒక హైట్స్ చూశాడు సినిమా రంగంలో. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు, నేను ఎప్పుడన్నా బోర్ ఫీల్ అయితేనో బాధ ఫీల్ అయితేనో నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అనిపించినప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు వేసుకొని చూస్తాను అని చెప్పాడు. అసలు ఒక ప్రధానమంత్రి ఆ మాట చెప్పారు అంటే అసలు
మీరు ఎంత మీ దగ్గర ఎంత విద్వత్తు లేకపోతేనో, లేకపోతే ఎంత నటన లేకపోతేనో, ఎంత టైమింగ్ లేకపోతేనో అంతలా ఆయనకి నచ్చుతారు మీరు అదే కదా. అంతటి స్టేజ్కి వెళ్ళిన మీరు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు, ఇవాళ సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, చిన్న ఛానల్ కావచ్చు, పెద్ద ఛానల్ కావచ్చు, అందరూ మాట్లాడుకుంటున్నారా మీ గురించి? మరి ఈ పరిస్థితుల్లో దీనికి కారణం మీ అమ్మాయి చనిపోవటము అని నేను కూడా అనుకుంటున్నా. అది తల్లిదండ్రుల ముందు పిల్లలు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని మీరు అప్సెట్ అయ్యారు, దాని నుంచే మీరు ఇలా అయ్యారు అని అనిపిస్తుంది. కానీ అయ్యాను అనుకుంటే అయిపోదు. అసలు ఈయన అయ్యాను అనే అనుకోవట్లేదు. ఈయన ఇంకెక్కడ రిపేర్ సెక్షన్ ఎక్కడ మొదలవుద్ది అంటే ఇది అదే ఇంకొకటి నుంచి అంటే చాలా మంది కింద కామెంట్లో కానీ బయట కానీ మాట్లాడుకోవడం, ఈయన మద్యం సేవించి మద్యం సేవించటం తప్పు కాదు, మద్యం సేవించి మీటింగ్కి రావడం తప్పు. పైగా స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మద్యం సేవించడం కరెక్ట్ కాదు. ఎక్కువగా కూడా ఆల్కహాల్ తీసుకొని ఉంటే కూడా మాట తడబడడం, నాలుక మంద పట్టడం ఇట్లా కూడా అవుతుంది. అవన్నీ అవుతాయి. కానీ ఈయన వాంటెడ్గానే మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి అలా మాట్లాడితేనే కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ కరెక్షన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో రావు రమేష్ అంటాడు కదా, వీడిని ఎవరికైనా చూపించండిరా బాబు, అలా వదిలేయకండిరా బాబు అంటాడే. అలా రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఒక రకంగా ఎవరైనా పట్టించుకుని అసలు ఆయనకున్న స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, ఆయన బాధ ఏంటి అందరికీ తెలిసిందే. కూతురు ఒక్కడే కాదు కదా, మొన్న కూడా చిరంజీవి గారు ఏదో సంథింగ్ మాట్లాడారు, బాలయ్య బాబు మాట్లాడుతుంటాడు, సీనియర్స్ అందరూ ఇలా మాట్లాడడం, ఒక నాగార్జున గారు మాత్రం స్టడీగా మాట్లాడతాడు అనిపిస్తుంది నాకు. అంటే ఒకటి వీళ్ళకి సక్సెస్ తలకెక్కిన తర్వాత మేమేం మాట్లాడినా నడిచిపోద్ది అనుకుంటారు. మేమేం చేసినా ఏం చూపించినా చూశారు జనాలు, మేమేం మాట్లాడినా వింటారు అని అనుకుంటారు. ఇప్పుడు చిరంజీవి గారు కాస్త లైన్లోకి వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం మొన్న లెగసీ అని మాట్లాడిన తర్వాత, హాస్టల్ వాడాను లెగసీ, ఆ 2 మాటలు మాట్లాడిన తర్వాత అందరూ స్పందించేసరికి కాస్త తగ్గినట్టున్నారు. ఆయన ఈ మధ్య ఏమి పెద్ద ఆబాస్పాలు కావట్లేదు. ఏది ఏమైనా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పైగా అలీ ఇప్పుడు బయటకు వచ్చేసేసి అన్న చాలా గొప్పవాడు, అన్న మా ఇద్దరి మధ్యలో చనువు గురించి అన్నాడు, దీన్ని ఎవరు ట్రోల్ చేయకండి, పనిగట్టుకుని అన్నకి కూతురు కూడా చనిపోయింది కదా, ఆ బాధలో ఉన్నాడు, ఇలా ఆయన ఒక కవరప్ చేసుకుంటూ వచ్చారు. వాస్తవమే, నేను కాదనట్లా. కానీ ఇక్కడ కుటుంబం బాధ్యత కూడా ఎంతో కొంత ఉంటుంది. కుటుంబం చూడాలి, అతని గురించి పట్టించుకోవాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళ జీవితకాలంలో ఊహించని సక్సెస్ సాధించిన వాళ్ళు ఎవరి మాట వినరు. అంటే చాలా మంది చాదస్తమైన మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదన్నా కానివ్వండి, ఏదన్నా కానీ మూడో మనిషికి ఇది కొంచెం నార్మల్ కాదు అని అర్థమైంది అంటే మనం సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది, అంతే. రైట్ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.